వేదికపై ఆశీనుడైనటువంటి సోదర సోదరిమణులు, ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు పూజ్యులు ఆచార్య రమేష్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ గ్రంథ రచయిత సోదరుడు శ్రీ బంతుల లక్ష్మీనారాయణ గారు, ఈ గ్రంథాన్ని సమీక్షించిన సోదరుడు శ్రీ ఎన్ రంగారెడ్డి గారు, వేదికపై ఆశీనున్నటువంటి సోదరుడు ఇప్పుడే సోదరుడు జితేందర్ రెడ్డి గారు మాట్లాడి వెళ్ళారు, సోదరుడు వివేక్ గారు, ఆచార్య వెంకటరాజయ్య గారు, సోదరుడు కోదండరామ్ గారు, సభలో ఆశించినటువంటి సోదరుడు న్యాయవాదులు దామోదర్ రెడ్డి గారు, నజీర్ ఖాన్ గారు, నాకు తెలిసినటువంటి సోదర సోదరమణులు సమావేశంలో ఎందరో మంది ఉన్నారు. వారందరూ మా హ్యూమన్ రైట్ కమిషన్లో పనిచేస్తున్నటువంటి పిఆర్ఓ శ్రీ శ్రీనివాసరావు గారు, వేదిక పైనటువంటి సోదరిమణులు, వేదిక పొందినటువంటి సోదరిమణులు, పత్రికా సోదరులు అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. 2021వ సంవత్సరం ప్రారంభమై ఎనిమిదవ రోజున మనం కలుసుకోవడం ఈ సంవత్సరంలో మొదటిసారి కాబట్టి మీ అందరికీ మొట్టమొదటిసారిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ మాసం ప్రారంభమైంది అంటే ఒకవైపు జరిగినటువంటి కాలంలో సంభవించినటువంటి విజయాలు అపజయాలు నెమరు వేసుకుంటున్నటువంటి క్రమంలోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరం యొక్క ఆనందకరమైన విషయం ఏంటంటే తెలుగువారి పంటల పండుగ అయినటువంటి సంక్రాంతిలో ప్రారంభమవుతుంది. అది రానున్న 3 రోజుల్లో మనం ఆ పండుగను ఘనంగా జరుపుకోవడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి ముందుగానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. కృష్ణా నదీ జలాల భాగం పోతిరెడ్డిపాడు మానవ వనరుల సమస్య, దీన్ని నేను తెలుగులో ఇలా నుడివాను. ఈ గ్రంథ ఆవిష్కరణ ఇంత ఘనంగా జరుగుతోంది కాబట్టి ఈ గ్రంథ ఆవిష్కరణ మహోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఒక వారం రోజుల క్రితం సోదరుడు లక్ష్మీనారాయణ గారు, సోదరుడు ప్రొఫెసర్ వెంకటరాజం గారు కమిషన్కి వచ్చి ఈ గ్రంథం గురించి నాకు వివరించారు. నేను చాలా ఆనందపడ్డాను. కాబట్టి ఈ చక్కటి గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో నన్ను భాగస్థులు చేయడానికి ఆహ్వానించినటువంటి 2 ప్రముఖులు, ఒకటి గ్రంథ రచయిత సోదరుడు లక్ష్మీనారాయణ గారు, సహచరుడు ప్రొఫెసర్ లక్ష్మీరాజం గారికి నా యొక్క కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాం. మనిషికి ఆలోచన రీత్యా ఎన్నో కళలు ఉన్నాయి. పాడడం ఒక కళ, ఆడడం ఒక కళ,
మాట్లాడడం ఒక కళ, రాయడం ఒక కళ. రాయడం అనేసరికి మానవ జీవితం అనేక అంశాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని, జీవిత సంఘటనలను వివరించడానికి పరిజ్ఞానం అవసరం. అందుకనే జ్ఞానమే సర్వ సమస్యలకు పరిష్కారం. జ్ఞానంలో అనేక రకాలు ఉన్నాయి. ఆలోచన అనే పదం ఒకటే అయినా ఆలోచనలో అనేక రంగాలు ఉన్నాయి. ఆ రంగాలలో ఏ రంగానికి చెందిన వారు మన సోదరుడు లక్ష్మీనారాయణ అంటే ఆయనకున్నటువంటి కళలు అనేకం. అందులో కొన్ని మాత్రమే నేను మీ ముందుంచుతాను. విద్యాపరంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ప్రభుత్వ అధికారిగా ఇంజనీరింగ్ తన వృత్తి, అదనపు కళగా మంచి రచయిత, ప్రస్తుత వృత్తిపరంగా న్యాయవాది, సమాజ పరంగా మంచి సంఘ సేవకుడు, రచనా పరంగా మంచి పరిశోధకుడు. అందుకనే సోదరులు మనకు ఇంత మంచి పరిశోధన గ్రంథాన్ని అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అభినందన చేసిన తర్వాత, తెలియజేసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతూ ఉంది. అన్ని అంశాలలో రాయడం వేరు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలపైన పుస్తకాలు రాయడం చాలా అరుదైనటువంటి అంశం. వీరు రచించినటువంటి షేరింగ్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్, పోతిరెడ్డిపల్లి HR ఇష్యూ, బయాస్ అండ్ డిస్పారిటీస్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సొల్యూషన్స్, ఇది ఒక సంపూర్ణమైనటువంటి గ్రంథం. ఈ అంశం పైన, ఏ అంశం పైన? షేరింగ్ ఆఫ్ ది కృష్ణా రివర్ వాటర్ పైన. Brother Nazir Khan is requested to come to the dais and occupy the chair. సో ఆ కోరిక ఏమిటంటే, నేను మాట్లాడడానికంటే ముందు సోదరుడు లక్ష్మీనారాయణ గారికి నా చేతుల మీదుగా ఫెలిసిటేషన్ చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
అందరూ కూర్చుంటే 2 నిమిషాలు మాట్లాడుకుందాం. సోదరుడు లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి గ్రంథం ఒక టెక్నికల్ సబ్జెక్ట్. ఇందులో సమస్యలతో పాటు పరిష్కారాలు కూడా చెప్పారు. 4 అంశాలు 5 అంశాలు ప్రకృతిలో చాలా ప్రధానమైనటువంటివి. వాటినే మనము పంచభూతాలు అంటాం. భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని. ఈ 5 అంశాలు కలిపితే ప్రకృతి. ఈ 5 పదార్థాలలో ఏ పదార్థం లేకపోయినా సృష్టిలో జీవికి అవకాశం లేదు జీవించడానికి. అందులో ప్రధానమైనటువంటిది జలం. ఈ ప్రపంచాన్ని 5 ఖండాలుగా విభజించారు. 7 ఖండాలుగా భూభాగాన్ని ఆఫ్రికా, అంటార్కిటిక్, ఏషియా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఇది భూభాగానికి సంబంధించి. సముద్రాలకు సంబంధించి 5 సముద్రాలుగా విభజించారు. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటిక్. ఎందుకు ఈ విషయాలను చెప్తున్నామంటే సృష్టిలో ఎక్కువ భాగము వాటర్తోనే నిలయమైంది. కొంత భాగం మాత్రమే భూభాగంతో ఉంది. ఆ భూభాగం పైన కొంతమందికి మాత్రమే జీవించడానికి అవకాశం ఉంది. అందులో భూమి పైన జీవించేటటువంటి జీవరాశులు కొన్ని అయితే జలంలో జీవించేటటువంటి జలరాశులు కొన్ని ఉన్నాయి. మనిషి మాత్రము భూమిపైన జీవించేటటువంటి వ్యక్తి. కాబట్టి మనిషి జీవించడానికి అన్ని అంశాలతో పాటు నీరు చాలా ప్రధానమైనటువంటిది. కేవలము నీరు జీవించడానికే మాత్రమే కాకుండా జీవించడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి, పంటలు పండించడానికి చాలా ప్రధానమైన అంశం. అందుకని నీటి యొక్క ప్రత్యేకత ఇంత అంత అని చెప్పడానికి ఆస్కారం లేదు. లక్ష్మీనారాయణ గారికి ఒక చక్కటి అవగాహన ఉన్నది. బేసిక్గా అతను ఇంజనీర్ అయినా, టెక్నికల్గా అతనికి కొంత అనుభవం ఉన్నా, ఎప్పుడైతే సామాజిక స్పృహ అతనిలో కలిగిందో అతని అనుభవించినటువంటి అనుభవ రీత్యా అనేక అంశాలపైన ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అంతుల్లోకి వెళ్ళి చూడాలనేటువంటి ఒక పరిశోధన శక్తి వచ్చింది. పరిశోధన క్రమంలో ఆయన అనేక గ్రంథాలు ఇప్పటికే రాశారు అనేక అంశాలపైన. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి దేశాలు స్వాతంత్రాన్ని కోరుతాయి, మనుషులు స్వేచ్ఛను కోరుతారు, జీవించడానికి కావాల్సినటువంటి వనరుల కొరకు, వసతుల కొరకు కృషి చేస్తారు. లక్ష్మీనారాయణ గారు తన జీవితంలో అనుభవించినటువంటి అనుభవాల రీత్యా తెలంగాణ బిడ్డగా చిన్నతనం నుంచి కూడా ఇప్పటి వరకు ఒక యోధుడుగా, విద్యార్థి దశలో విద్యార్థి యోధుడుగా,
ఉద్యోగ దశలో ఉద్యోగ యోధుడిగా ఇప్పుడు న్యాయ వ్యవస్థలో న్యాయవాదిగా ఒక యోధుడుగానే నేను అతను చూస్తున్నాను. అతను మామూలు మనిషి కాదు, యోధుడు. అతను నడుస్తుంటే వేసుకున్నటువంటి షూస్ శబ్దము, ఒక యోధుడు నడిస్తే, ఒక సిపాయి నడిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చింది. అందుకనే యోధుడు అనడానికి ఒక కారణం ఉన్నది. అది ఎప్పుడో గ్రహించిన కారణం కాదు, ఇప్పుడు మనం అందరం గ్రహిస్తున్నటువంటి కారణము. అందుకనే యోధుడు అంటున్నాను. ప్రాచీన సమస్యలు, ప్రాచీన సమాజాలు ఎలా ఉన్నా భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మానవ వనరులను ఏ రకంగా సముపార్జించుకోవాలి, ఏ రకంగా సద్వినియోగపరచుకోవాలి, సమాజానికి ఏ రకంగా అందచేయాలి, సమాజాన్ని ఏ రకంగా స్థాపించాలి అని ఆలోచించినటువంటి ఆలోచన పరులు రాజ్యాంగంలో రాజ్యానికి సంబంధించి 4 అంశాలు పెట్టారు. 5 అంశాలు: సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఈ 5 అంశాలు రాజ్యానికి సంబంధించినటువంటి. పౌరులకు సంబంధించి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఇవి పౌరులకు సంబంధించి. ఎప్పటి వరకైతే ఈ 5 అంశాలు రాజ్యపరంగా, ఈ 4 అంశాలు ప్రజల పరంగా సమకూర్చబడవో అప్పటి వరకు సమాజంలో అసమానతలు ఉన్నాయి అని భావించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అసమానతను తొలగించేటటువంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానవంతులు ఎలా కృషి చేస్తున్నారో, దేశపరంగా అలాంటి విద్యావంతులు ఎలా కృషి చేస్తున్నారో, రాష్ట్రపరంగా కూడా అనేక మంది విద్యావంతులు అలా కృషి చేస్తున్నారు. విద్యావంతులలో 2 రకాలు. ఒకటి అధికారంలో ఉన్నటువంటి విద్యావంతులు, అధికారం లేనటువంటి విద్యావంతులు. కానీ ఇవాళ మన లక్ష్మీనారాయణ గారు ఒకవైపు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూనే ప్రభుత్వ ఉద్యోగిగా తాను పొందినటువంటి అనుభవాల రీత్యా, పొందిన కష్టాల రీత్యా తన జీవితాన్ని తెలంగాణ ప్రజల జీవితంతో మమేకం చేసుకొని వారి యొక్క ఇబ్బందులకు కారణం ఏమిటి, ఆ ఇబ్బందులను దూరం చేయడానికి కారణం ఏమిటి, ఎలాంటి అవకాశాలు కావాలని ఆలోచిస్తూ అందులో నీటికి సంబంధించినటువంటి సమస్య. ఎందుకంటే భారతదేశం వ్యవసాయక దేశం, అందులో తెలంగాణ కూడా వ్యవసాయక రాష్ట్రం. వనరులన్నీ తెలంగాణలో ఉన్నాయి, దాని ప్రయోజనం మాత్రం వాళ్లకు అందకుండా పోతుంది. ఈ పరిస్థితి దూరం అవుతే తప్ప తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులలో మార్పు రాదని ఆలోచించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. దీన్ని కూలంకషంగా పరిశీలించి ప్రజల దృష్టికి తీసుకుపోతే తప్ప దీన్ని ప్రభుత్వ పరంగా ఆలోచించే అవకాశం లేదని ఒక పరిశోధకుడుగా ఈ అంశం పైన విశేషమైనటువంటి కృషి చేశాడు. ఆ కృషికి ఫలితమే ఇవాళ షేరింగ్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్, పోతిరెడ్డి హెచ్ఆర్ ఇష్యూస్, బయాస్ అండ్ డిస్పారిటీస్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సొల్యూషన్స్ అనేటటువంటి పుస్తకం. ఇంత చక్కటి పుస్తకం రాసినందుకు వారికి మన యొక్క కరతాళ ధ్వనుల చేత అభినందన తెలియజేస్తాం. ఈ పుస్తకంలో సోదరుడు ముందే చెప్పినట్టుగా ఇది చదివితే ఒక హిస్టరీ చదివినట్టు. ఇది కేవలము ప్రభుత్వ అధికారులే కాకుండా, అధికారేతరులే కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ కొరకు తయారయ్యేటటువంటి వాళ్ళే కాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు కూడా చదివితే చాలా బాగుంటుందని భావిస్తున్నాను.
విద్యార్థి లోకం అందరూ చదవాలి దీన్ని. ఎందుకంటే దీంట్లో 5 రకాల పైన స్పష్టం చేశారు. ఒకటి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. 2, జస్టిఫైబుల్ షేర్ ఆఫ్ వాటర్ ఆఫ్ టు తెలంగాణ. 3, ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు ఇష్యూ అండ్ న్యూస్. Justifiable shares of water to Telangana, illegal expansion of Potireddipadu issues and new lift. 4, miserable situation of South Telangana districts. 5, profile of major and medium projects. ఈ అన్ని అంశాలపైన చాలా వివరంగా అతను ఈ పుస్తకంలో ఇన్వెస్టిగేషన్ చేసి క్రోడీకరించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి, దీనికి పరిష్కారం ఎక్కడ ఉంది అని ఆలోచించినప్పుడు భారత రాజ్యాంగంలో అన్ని అంశాలకు పరిష్కారం చూపినట్టుగా ఈ అంశాన్ని కూడా ఆర్టికల్ 262లో ఒక చక్కటి పరిష్కారాన్ని చూపారు. ఏమిటి ఆ పరిష్కారం అంటే, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు పార్లమెంట్కు ఒక ట్రైబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రైబ్యునల్ ద్వారా దాన్ని పరిష్కరించేటువంటి అవకాశం ఉందని చెప్పారు. అందుకనే 1956లో ఒక యాక్ట్ పాస్ చేశారు. ఈ యాక్ట్ను పురస్కరించుకొని కాన్స్టిట్యూట్ చేసినటువంటి ట్రైబ్యునల్స్ ఈ ఇష్యూస్ను పరిష్కరించేటటువంటి క్రమంలో ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో లక్ష్మీనారాయణ గారు చేసినటువంటి కృషి చాలా అభినందనీయమైనటువంటిది. కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా, ఎందుకంటే ఎక్స్పర్టైజ్ చేసినటువంటిది కోర్టు ముందర కూడా, కోర్టుకు ఎక్స్పర్టైజేషన్ ఉండదు. ఒక ఇష్యూ తన ముందుకు వచ్చినప్పుడు ఆ ఇష్యూకు సంబంధించినటువంటి అంశాలను ఎవిడెన్స్ ద్వారా స్వీకరించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరినైనా ఎక్స్పర్ట్ను అపాయింట్ చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఒక అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి, ప్రతికూలమైనటువంటి అంశాలు ఏమిటి, అనుకూలమైన ప్రతికూలమైనటువంటి అంశాలను ఒకసారి బేరీజీ వేసుకొని ఒక జస్టిఫైబుల్ సొల్యూషన్కి రావడానికి ఆస్కారం ఉందా అని ఆలోచించినప్పుడు అది ఎవరు ఎక్స్పర్టైజ్ చేసినారు, ఎవరు ఆ విషయాన్ని సేకరించినారు అనే అంశంతో నిమిత్తం లేకుండా ఆ విషయ సేకరణ సంబంధించినటువంటి అంశానికి ఉపయోగపడుతుందా లేదా అని కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా ఒక మంచి సొల్యూషన్కి వచ్చే అవకాశం ఉంది. బ్రదర్ లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి పుస్తకాన్ని చదివిన తర్వాత నాకు ఒక అవగాహన కలిగింది. కేవలము ఈ కృష్ణా రివర్ వాటర్కు సంబంధించినటువంటి అంశమే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి నీటి సమస్య, ఇంటర్ స్టేట్ కానీ ఇంట్రా స్టేట్ కానీ ఏ సమస్యనైనా మనం పరిష్కరించాలంటే ఇందులో ప్రతిపాదించినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని కనుక అధికారులు అనధికారులు, ముఖ్యంగా ఇలాంటి కమిషన్స్ కానీ లేకపోతే ట్రైబ్యునల్స్ కానీ విచారించే క్రమంలో దీన్ని కనుక పరిశీలిస్తే వాళ్ళకు చక్కటి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. కాబట్టి లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి కృషికి అభినందిస్తూ నేను వారిని ఫెలిసిటేట్ చేయడానికి ముందుకెళ్ళినప్పుడు తన సహచరి, ఎందుకంటే వాళ్ళ ప్రతి ఉన్నత వ్యక్తి యొక్క జీవితం వెనకాల ఒక జీవిత సహచరిని భార్య రూపంలో ఉంటారు. వారి భార్యమని ఆయనకు ఉన్నటువంటి ప్రేమ చాలా అమోఘమైనటువంటిది. వారిని కూడా ఇవాళ వేదికపై పిలిచి ఇరువురిని కలిసి మనం వారికి ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. వారు అంగీకరించినందుకు వారికి మన యొక్క అభినందన తెలియజేద్దాం. ప్రతి ఉన్నత వ్యక్తి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. అదే క్రమంలో మరి వారు చేసినటువంటి కృషి చాలా అభినందనీయమైనటువంటిది. ఇంతటితో ఆగకుండా తన పరిశోధన ఇంకా ముందుకు వెళ్ళాలి. చేసినటువంటి పరిశోధన
ఇతర ఇంటలెక్చువల్ దృష్టికి వెళ్ళాలి, అధికార యంత్రాంగం దృష్టి కూడా వెళ్ళాలి. దేశం మొత్తంగా కూడా దీని గురించి ఒక ప్రచారం కనుక జరిగినట్టుంటే తప్పకుండా తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆ అన్యాయానికి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటి, ఆ సొల్యూషన్స్ మనం ఏ రకంగా రాబట్టుకోగలుగుతాము అనే ఆలోచన అధికారులకు అనధికారులకు వచ్చినప్పుడు అధికారయుతంగా దానికి ఒక చక్కటి పరిష్కారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలో ఈ పుస్తకం తప్పకుండా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ నన్ను ఆహ్వానించినందుకు సహృదయంతో ఇరువురి సోదరులకు, ఒకరు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, తర్వాత మా సోదరుడు లక్ష్మీరాజం గారికి మనస్ఫూర్తిగా హృదయాభినందనలు తెలియజేస్తూ, సోదరుడు కోదండరావు గారు ఉన్నారు, మరి వారి మాటలు వినాలన్న ఆకాంక్షగా ఉంది. కానీ నాకు వేరే కార్యక్రమం ఉంది కమిషన్లో, దానికి నేను తప్పకుండా వెళ్ళాలి. కాబట్టి ఈ తర్వాత బ్రదర్ కోదండరావు గారు మాట్లాడితే వారి యొక్క మాటలు, ఎందుకంటే అతను తెలంగాణ పోరాట యోధుడు, ఇప్పుడు నాయకుడు. కాబట్టి మరి అతని నాయకత్వంలో కూడా ఒక రాజకీయ పార్టీ నిర్వహిస్తున్నారు. డెమోక్రటిక్ సిస్టంలో రాజకీయ పార్టీలు ఎన్ని వచ్చినా అవి అభినందనీయమే. ఎందుకంటే మనం వీ హ్యావ్ ఏ మల్టిపుల్ పొలిటికల్ పార్టీ సిస్టమ్. అందుకనే దీన్ని మల్టిపుల్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ అని అన్నా. ఎందుకంటే ఏ గొంతులో నుంచి, ఏ ఉదయం నుంచి మానవాళి యొక్క శ్రేయస్సు కొరకు, భారతీయ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ఎవరి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం అధికారులకు ఉంటుంది. అధికారంలో ఉన్నంత మాత్రాన మీ మాట వినను అని చెప్పే అవకాశం అధికారులకు ఉండదు, అధికార యంత్రాంగానికి ఉండదు. అదే డెమోక్రసీ యొక్క బ్యూటీ. అందుకని అంత అందమైనటువంటి డెమోక్రసీ వ్యవస్థను నిర్మించుకునే క్రమంలో అందరి యొక్క పాత్ర ఉండాలి, ఉంటుంది. దాన్ని తప్పకుండా అధికారులు దృష్టిలోకి తీసుకోవాలి. అదే క్రమంలో ఈ పుస్తకాన్ని కూడా దృష్టిలోకి తీసుకుంటే బాగుంటుందని భావిస్తూ ఈ కొద్ది అంశాలతో మీ ముందుకు వచ్చినటువంటి నేను చాలా ఆనందంతో మీ ముందు నుంచి విశ్రమిస్తున్నాను. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.